ఆది కాండంలో యాకోబు దగ్గర కూడా అంటాడు కదా, యాకోబు నీకు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నేను నీకేదైతే మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను. ఆ మాట చెప్పినప్పుడు యాకోబు ఎక్కడున్నాడండి? బయర్షెబా అరణ్యములో ఉన్నాడండి. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్, బయర్షెబా అరణ్యములో ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉంది? పారిపోతూ ఉన్నాడు. నిలువ నీడలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎవరు ఆశ్రయమిస్తారో తెలీదు, తన జీవితం ఏంటో తెలీదు. యవ్వనస్తుడండి, అన్న ద్వారా తరమబడుతున్నాడు. కానీ దేవుడు సెలవిచ్చాడు, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు మాట ఇస్తున్నాను, మరలా నేను ఇక్కడికి నడిపిస్తాను. నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏంటో తెలుసండి, మనం నమ్ముకున్న మనుషులు మనల్ని విడిచిపెడతారండి. మనం నమ్ముకున్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఒక్కొక్కసారి మనల్ని మోసగిస్తాయి, వెక్కిరిస్తాయి. కానీ దేవుడు ఈ రోజున ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నీకు తోడుగా ఉన్నారు లేకపోయినా, నేను నీకు తోడుగానే ఉంటాను. ఈరోజు అదండి దేవుడిస్తున్న వాగ్దానం. ఎంత సంతోషం, అవునా కాదా? ఎంత సంతోషం. దేవుడు ఈ రోజున మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. యెహోషువ రాసినటువంటి గ్రంథం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 178వ పేజ్, 178వ పేజీ నెంబర్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. గ్రేసీ సిస్టర్ రాలేదు కదా, పోయిన వారం కూడా వచ్చినట్లేరా? లాస్ట్గా వచ్చారు. ఓకే. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను, చూడండి అమ్మా. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుమని యాజకులకు అతడు సెలవయ్యగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి దాటబోవచ్చున్నది గనక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గిర్గేషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియో దీని వలన మీరు తెలుసుకొందరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యొక్క వాక్యం ఏంటో తెలుసండి? ఈరోజు ప్రామిస్ ఏంటో తెలుసా? దేవుడి రోజున మనకిచ్చిన వాక్య సందేశం ఏంటో తెలుసా? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. చప్పట కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుడు తీర్మానం తీసేసుకున్నాడండి. ఇది దేవుడి యొక్క ఆలోచన. మన జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేన్ చెప్పండి నమ్మిన వాళ్ళు. ఎస్, మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. మన జీవితాల్లో దేవుడు కలుగు చేసుకోబోతున్నాడు. అడ్డంకులు తొలగించబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి ఇక నుంచి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయుల జీవితంలో ఉన్నటువంటి అడ్డంకి ఏంటో తెలుసండి, ఆటంకం ఏంటో తెలుసండి? యోర్దాను నది. ఇశ్రాయేలీయులకి దేవుడు సెలవిచ్చాడు, వాగ్దాన భూమిలోనికి మీరు ప్రవేశిస్తారు. మీకు ఒక వాగ్దాన భూమి ఉంది. ఆ వాగ్దాన భూమిలోనికి నడిపించటానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. మోషేని నిలబెట్టుకున్నాడు. 430 సంవత్సరములు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఫరో దగ్గర దేవుడు యుద్ధం చేసి, దేవుడు 10 అద్భుత కార్యాలు చేసి, అదే యుద్ధం చేసి ఇశ్రాయేలీయులు అక్కడి నుంచి విడిపించాడు. అందుకు దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు 10 అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలీయుల్ని విడిపించాడండి. ఆ విడిపించిన తర్వాత అరణ్య యాత్రలో వాళ్ళు నడుస్తున్నారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నడిచారండి? కారణం ఏంటి? నడిపించాలని ఉద్దేశించినటువంటి, నడిపించడానికి నిలబెట్టినటువంటి నాయకుడైన మోషే కూడా చనిపోయాడు. మధ్యలోనే అమ్మ, ఈరోజు వర్తమానం చాలా సూటిగా ఉంటుంది, దయచేసి గుండెల్లో హత్తుకోవాలి వాక్యం. దేవుడు నిలబెట్టినటువంటి నాయకుడు తన పని పూర్తి కాకమునుపే మధ్యలోనే మరణించాడు. దేవుడు వదిలేశాడా? మనకెంతోమంది వాగ్దానం ఇస్తారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కష్టంలో నేను ఉంటాను, నిన్ను నేను ఆదుకుంటాను, నీకు నేను తోడై ఉంటాను. ఇస్తున్నారా లేదా వాగ్దానాలు? చెప్పండి. వాగ్దానాలు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. కానీ ఎంతవరకు తోడు ఉంటారు? మధ్యలోనే వదిలేస్తారండి. అవునా? ఎంతమంది వదిలేస్తారు? ఎంతమంది అనుభవాల గుండా వెళ్తున్నామో చెప్పండి. ఆల్మోస్ట్ చాలామందివి అనుభవాల గుండా మనం వెళ్తున్నాం కదమ్మా. చాలామందివి మనం అనుకున్నట్టు జరగదు. మనం ఆశించినంత మేరకు చాలాసార్లు జరగవండి. మన జీవితాలు మధ్యలో ఆగిపోతున్నాయి. మన జీవితాలు, మన ఆశలు అడి ఆశలు అయిపోతున్నాయి. మన జీవితాలు ఆగిపోతున్నాయి, మధ్యలోనే ఆగిపోతున్నాయి అండి. ఈ రోజున ఎవరెవరైతే మధ్యలో ఆగిపోయినాయో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా, నన్ను నడిపిస్తావనుకున్నాను, నన్ను విడిచిపెట్టవనుకున్నాను. దేవా, ఈ యొక్క జీవితంలో ఎడారి యాత్రలో చివరి వరకు ఫలానా వాళ్ళు నాకు తోడుంటారు, లేదా నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నా డబ్బు, ఎన్నోసార్లు అనుకుంటున్నాం. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు ప్రమాణం చేసి మరి మనకు తోడుగా ఉంటానంటారు. వారు ఎంతవరకు ఉంటారో మనకు తెలీదు. కొన్ని మందికి పిలుపు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగని దేవుడు నిన్ను వదిలేశాడా? ఏమ్మా, దేవుడు వదిలేస్తాడు అనుకున్నావా? తాళి కట్టినటువంటి భర్త అయినా మధ్యలో చెయ్యి వదిలేయచ్చు, కానీ నీతో నిబంధన చేసిన దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టాడండి. ఆయనకి మరణం లేదు. ఆయన మధ్యలో వదిలివేసే దేవుడు కాదు. 40 సంవత్సరాలు అయిందండి. 40 సంవత్సరాలు, 40 రోజుల ప్రయాణం అంటండి. దయచేసి ఇది పాయింట్ రాసుకోండి. 40 రోజుల ప్రయాణం, 40 సంవత్సరాలు పట్టిందండి. ఈరోజు వర్తమానం ఇదేనండి. ఆ 40 రోజుల చుట్టూతోనే తిరుగుతుంది ఈరోజు వర్తమానం. దేవుడు నాకు చెప్పింది అదే. దేవుడు నాకు బోధించమని చెప్పింది ఇదే. 40 రోజులు వెళ్ళవలసినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు పట్టిందండి. వాళ్ళ ముందు నడవడానికి నాయకుడిగా ఏర్పాటు చేసినటువంటి మోషే సహితము చనిపోయాడండి. మోషే సహితము అరణ్య యాత్రలో రాలిపోయాడు, ఆగిపోయాడు. తన జీవితం మధ్యలోనే ముగింపబడింది. మనము అలాగ ముగింపబడితే మన పరిస్థితి ఏంటి? అది మనం స్వతంత్రించుకోకుండా ఏమ్మా మోషే కన్నా గొప్పవారమా? మనము పరీక్షించుకుందామమ్మా. మోషే కన్నా గొప్పవారమా? మోషే ఆగిపోయాడు, కనానులో ప్రవేశించలేదు. తన జీవితం మధ్యలోనే ఆగిపోయింది. అలాగే మనం కూడా ఆగిపోతే మన జీవితం మధ్యలో ఆగిపోదని ఏంటి గ్యారెంటీ? ఆగిపోకుండా ఉండాలి అంటే ఆగిపోకుండా సాగిపోవాలండి దేవుళ్ళో. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే కూడా కనాన్లోనికి ప్రవేశపెట్టబడలేదండి.
కారణం మోషే మీద ఉన్నటువంటి శాపం. మోషే మీద ఉన్న శాపం కారణం ఏంటో తెలుసా? మోషే దేవుడి మీద, దేవుడు చేయమన్న పని చేయలేదు. అందుకని మోషే కూడా కనానులోనికి వెళ్ళలేదు. 40 రోజులు ముగించాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు పట్టిందండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మోషే లేడు, నడిపించడానికి నాయకుడు లేడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నాయకుడు కూడా మధ్యలోనే చెయ్యి వదిలేశాడు. ఆశలన్నీ అడియాశలు అయిపోయి నీకు మాకెవరు దిక్కు? ఇశ్రాయేలీయులు బాధపడుతున్నటువంటి వేళలో దేవుడు మరొక్క వ్యక్తిని లేపుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరండి? ఆ వ్యక్తి ఎవరమ్మా? ఆ వ్యక్తి ఎవరు? యెహోషువ. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆ వ్యక్తి ఎవరో కాదమ్మా, యెహోషువ. యెహోషువని దేవుడు నిలుపుకున్నాడు. యెహోషువనే దేవుడిని నిలబెట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎన్నడూ చెయ్యి విడవడు. ఇక్కడికి రాగానే దేవుడు ఈ రోజున ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి చెప్పండి? చెప్పండి. అబ్బా, చెప్పించాను, చేతులు ఎత్తిచ్చాను, చప్పట్లు కొట్టించాను. ఎవరు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడవడు. అది ఈరోజు ప్రామిస్ కదమ్మా. రాసుకోండి, గుర్తుండాలంటే రాసుకోండి. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మనుషులు వదిలినట్లుగా దేవుడు విడిచిపెట్టడమ్మా. దేవుడు నమ్మకస్తుడు. ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది ప్రజల్ని నడిపించటానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మోషే మధ్యలో ఆగిపోయాడు. మోషే ఆగిపోయాడు కదా అని ఇశ్రాయేలీయులు దేవుడు వదిలిపెట్టలేదు. నమ్ముకున్నటువంటి మోషే వదిలేయచ్చు, చెయ్యి మధ్యలో వదిలేశాడు. కానీ దేవుడు పట్టుకునే ఉన్నాడు. ఆ స్థానంలోనికి, మోషే స్థానంలోనికి యెహోషువని దేవుడు లేపుకున్నాడు అండి. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ మీద భారం పెట్టబడింది. మొదటి అధ్యాయంలోనే అక్కడ వాక్యం ఉంటుంది, యెహోషువ నువ్వు భయపడకు, నిన్ను విడువను, ఎడబాయను, నీకు నేను తోడై ఉంటాను, నువ్వు స్వతంత్రించుకుంటావు, నువ్వు సాధిస్తావు, నీకు నేను తోడుంటాను, నీ పోరాటాలన్నిట్లో తోడుంటాను, నీకున్నటువంటి ఆ యొక్క ప్రతి యొక్క సమస్యలో నేనుంటాను. ఆ రోజున యెహోషువకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఈరోజు నీకు అదే వాగ్దానం. ఈ రోజున అదే నీకు వాగ్దానం. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు జయిస్తావు, నువ్వు పడిపోవు, నువ్వు నశించిపోవు. ఈరోజు వాగ్దానం అదండి. ఈరోజు సందేశం అది. ఈరోజు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య సందేశం ఇది. నువ్వు ఆగిపోవు, నువ్వు నశించిపోవు, నీకు నేను తోడు ఉంటాను. మోషే అన్న మధ్యలో ఆగిపోయాడేమో కానండి, యెహోషువ చివరి వరకు వెళ్ళిపోయాడు. యెహోషువ ముందుకు వెళ్ళిపోతున్నాడు. మోషే టైం అయిపోయింది, ఆయన పని ముగించేశాడండి. మోషే తక్కువడేం కాదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. యెహోషువ టైం వచ్చింది, దేవుడు యెహోషువని నిలబెట్టుకున్నాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజున కొన్ని వచనాలు ఉంటాయండి, కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఆ మెయిన్ టాపిక్స్ మాత్రమే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆ 4-5 పాయింట్లు పట్టుకుంటే యెహోషువలాగా మనము ముందుకెళ్ళిపోతాం. ఈ రోజున ఆయన ఆలోచన అదే అమ్మా. ఈ రోజున ఆయన ఉద్దేశం అదే. దేవుడు నిన్ను తిట్టాలని, లేదా నిన్ను గాయపరచాలని, నిన్ను బాధ పెట్టాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఒకసారి మళ్ళీ మన వాక్యం చదువుదాం చూడండి. ఇవాళ గ్రేసీ సిస్టర్ రాలేదు వాక్యం చదవడానికి. చింటూ ఈ ఏసీ ఆపి, ఆ ఏసీ ఇలాంటి నువ్వు చూసుకోవాలి, నేను కాదు. ఓకే. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులను షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. హల్లెలూయా. యెహోషువ జీవితంలో ఒక పోరాటం ఉందండి. యెహోషువకి దేవుడు బాధ్యతను అప్పగించేశాడు. మోషే మీద ఉన్నటువంటి బాధ్యత, మోషే మీద ఉన్నటువంటి భారం ఏంటి చెప్పండమ్మా? ఇశ్రాయేలీలందరినీ
వాగ్దాన భూమిలోనికి నడిపించాలి. అదేమన్నా సాధ్యమా? చెప్పడమ్మా, చాలా కష్టం. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంటుందండి, భార్యాభర్తలు ఇద్దరు ఉన్న కుటుంబమే, బిడ్డలతో ఉన్న కుటుంబమే కదా. ఆ కుటుంబాన్ని నడిపించడానికి మనం ఎన్ని యాతనలు పడతాం చెప్పండి. ఎన్ని పోరాటాలు ఉంటాయి, ఎన్ని మనస్పర్ధలు ఉంటాయి, ఎన్ని గొడవలు ఉంటాయి, ఎన్ని సమస్యలు. అది సహజం, కుటుంబం అంటేనే అంత, అవునా కాదా? కానీ ఇక్కడ 20 లక్షల మంది ప్రజల్ని నడిపించాలండి. అదెంత కష్టం చెప్పండి. 20 లక్షల మందిని నడిపించాలంటే 20 లక్షల మనస్సులు అర్థం చేసుకోవాలండి ఆ నాయకుడు, అవునా కాదా? 20 లక్షల మంది మనస్సులకి అనుగుణంగా నడుచుకుంటూ, వాళ్ళందరికీ చెప్పుకుంటూ, వాళ్ళందరినీ ఒప్పించుకుంటూ, వాళ్ళందరినీ నచ్చ చెప్పుకుంటూ, వాళ్ళకి అనుకూలంగా 20 లక్షల మంది కొరకు ప్రార్థిస్తూ, మధ్యలో జరిగే పోరాటాల గురించి వేదన పడుతూ నడవాల నాయకుడు. అంత భారమండి. నడుస్తున్నాడు ఆ అరణ్య మార్గం అంతా. మోషే తర్వాత నడిపించుకుంటూ వచ్చాడు. కారణం, దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నువ్వు బెదిరిపోకు, నువ్వు జడియకు. మోషేకి తోడైనట్లుగా ఈరోజు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఆ రోజున యెహోషువకి దేవుడు తోడై ఉన్నాడు, ఈ రోజున మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ రోజంతా బ్లెస్సింగే, ఈ రోజంతా ఆశీర్వాదమే, ఈ రోజంతా సంతోషమే, ఈ రోజంతా దీవెనే. నేను కూడా సంతోషంగా ఉన్నాను చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నిన్నేదో భయపడుతుంది, దానికి భయపడకు నువ్వు. ఆ భయం ఈ రోజున పారిపోబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ దాదాపు ఆ కనాను పొలిమేరల దాకా వచ్చేసారండి. అంటే ఆ సరిహద్దుల దాకా వచ్చేసారు. ఆ సరిహద్దులు దాటితే కనాను దేశమే. సరిహద్దులు దాటుతున్నారు, పొలిమేరల దాకా వచ్చారు అనేసరికి అక్కడ ఏం అడ్డుగా వచ్చిందో తెలుసండి? యోర్ధాను నదీ ప్రాంతం వచ్చింది. షిత్తీము దాటేశారు. షిత్తీము అంటే చాలా భయంకరమైనటువంటి ముళ్ళ తుప్పలు. అమ్మా, దేవుడు మార్గము అంటే అంత ఈజీగా ఉండేది కాదు. ఆ రోజున ఐగుప్తు చెర నుంచి విడిపించబడ్డారు. వాళ్ళు వస్తూ ఉన్నటువంటి మార్గములు ఫస్ట్ వాళ్ళకి ఎదురైనది ఏంటండి? వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవం ఏంటమ్మా? ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం అనుభవం గుండా వాళ్ళు వచ్చారు. ఆ ఎర్ర సముద్రం మోషే ప్రార్థించినప్పుడు 2 పాయలు అయిపోయింది. ఆరిన నేల మీద నడిచినటువంటి అనుభవం వాళ్ళకుంది, అవునా కాదా? ఆరిన నేల మీద వచ్చారు. తర్వాత చేదైనటువంటి మారా అనుభవం. చూడండి, మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని రకాల అనుభవాలు ఉంటాయో. నీరు లేనటువంటి పరిస్థితి, తర్వాత ఆహారం లేనటువంటి పరిస్థితి, అది ఎదురవుతుంది. కానీ వాళ్ళు ప్రార్థించినప్పుడు అదే, ఆ అనుభవమే, ఆ మారా అనుభవమే ఆశీర్వాదంగా మారిపోతుంది. ఆ చేదైన అనుభవం దగ్గరే ఉంటాయి మన జీవితంలో. చేదు ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, నిట్టూర్పులు ఉండవు, అవమానాలు ఉండవు, కృంగుదల ఉండదని దేవుడు ఎక్కడా చెప్పట్లేదండి. అవన్నీ నువ్వు జయించుకొని నా దగ్గరికి రా అన్నాడు. నువ్వు జయ జీవితం కలిగి రావాలి. అక్కడి నుంచి అవన్నీ దాటుకుంటూ వస్తున్నారు. అనేక సార్లు సర్పముల చేత కరవబడ్డారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు, అవునా కాదా? రెఫీదీము దగ్గర ఆ నీళ్ల గురించి సమస్య, ఎన్ని పోరాటాలు. ఈ పోరాటాలన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు? అమ్మా, క్రైస్తవ జీవితం అంటే అదే. నువ్వు దేవుళ్ళు నడవాలి అంటే అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని శోధనలు ఉంటాయి. కనానులోనికి, వాగ్దాన భూమిలోనికి మనం ప్రవేశించినాక కన్నీరు అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, వేదన అనేది ఉండదు. కానీ భూమి మీద ఉన్నప్పుడు మాత్రం కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, చెయ్యని పనికి మాట పడవలసి ఉంటుంది, హృదయం గాయపరచబడతానే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? దేవుడి వైపు ఎదురు చూడాలి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆయన బిడ్డల్ని ఈ రోజున నడిపించటానికి ఆ రోజున యెహోషువ దగ్గరికి ఎలాగ దిగి వచ్చాడో, ఈ రోజున మన మధ్యలోనికి దిగి వచ్చాడో. నీ ముందున్నటువంటి యోర్దాను నదిని దేవుడు ఈ రోజున దాటించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ జీవితంలో షిత్తీము ఎదురైందండి. ఆ షిత్తీము దాకా వచ్చారు. షిత్తీము అంటే ఏంటో తెలుసండి? ముళ్ళదారి, ముళ్ళ తుప్పలు. ఆ ఎడారిలో ముళ్ళు తప్ప ఏమి కనిపించడం, ముళ్ళ తుప్పలే. కన్ను చూపు మేర వరకు ముళ్ళ తుప్పలండి. అంటే దారి తెలియట్లేదు, ఎటెళ్లాలో తెలియట్లేదు, ఎటువైపు వెళ్తే కనాను వెళ్తామో తెలియట్లేదు.
నీ జీవితంలో ఏం చేస్తే నేను దరికి వెళుతాను, సంతోషిస్తాను, మార్గం తెలియట్లే. ఈరోజు నీ జీవితం అలాగే ఉంది. ఈరోజు నీ జీవితంలో అదే ముళ్ళ తప్పలు, దారి తెలియట్లేదు, గమ్యం తెలియట్లేదు, ఆగిపోయి ఉన్నావు. ఆగిపోయావు. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, ఆ షిత్తీము ముళ్ళ తుప్పలు, కన్ను చూపు మేర వరకు ముళ్ళ తుప్పలే ఉన్నాయంటండి. దేవుడు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ఇంకో వైపు చూస్తే ఏమది, యోర్దాను నది. దేవుడు చెప్పాడు, దాటి వెళ్ళిపో, యోర్దాను దాటి వెళ్ళిపో. ఎలా దాటుతాడు? మోషే ఉన్నాడా? లేడు. చెప్పమ్మా, మోషే ఉన్నాడా? లేడు. మోషే ఉంటే ఎర్ర సముద్రాన్ని ప్రార్థన చేస్తాడు, అధికారంతో ప్రార్థిస్తాడు, అది 2 పాయలు అయిపోతే వెళ్ళిపోవచ్చు, ఈజీ. మోషే లేడు. మరి ఇప్పుడు ఎలా వెళ్తాడు? దేవుడు అన్నాడు, నువ్వే దాటుకుంటూ వెళ్ళిపో. యోర్దాను పొంగి పొర్లుతుందండి. యోర్దాను పొంగి పొర్లుతుంది. పొర్లుచున్నటువంటి ఆ యోర్దానులో అడుగు పెట్టాలి. ఎలా దాటాలి? ఆగిపోయారండి అక్కడ. దేవుడు అన్నాడు యెహోషువతో, నువ్వు ఆగిపోవద్దు యెహోషువ, నువ్వు దాటిపో, నువ్వు సాగిపో, నీకు తోడుగా ఉంటాను. ఏం చేయాలి? ఈరోజు ఎక్కడో నువ్వు నేను మనము ఆగాం. ఎక్కడో ఈరోజు నువ్వు ఆగావు ఆత్మీయ జీవితంలో, పోరాటంలో. కానీ ఈరోజు దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసా? నువ్వు దాటి వెళ్ళిపో. ఆ సముద్రము నిన్నేమి చేయదు, ఆ యోర్దాను నది నిన్నేమి చేయదు, నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నాడండి. ఆ వెళ్ళిపోతున్నప్పుడు 3వ వచనం చూడండి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలను మోసుకుని పోట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటండి? మోషే లేడు కదా. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? భయముతో ఉంటాయి, కృంగుదలతో ఉంటాయి. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. మోషే విడిచిపెట్టిన, ఒకవేళ మోషే లేకపోయినప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటో తెలుసండి? మందసం. అది వచ్చేసాం వాక్యంలోకి. వాళ్ళ కలిగి ఉన్నది ఏంటో తెలుసండి? వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటో తెలుసండి? వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసండి? ఆ యోర్దాను దాటడానికి వాళ్ళకున్న ఆయుధం ఏంటో తెలుసండి? మందసం కలిగి ఉన్నారు వాళ్ళు. మందసం వాళ్ళ దగ్గరే ఉంది. దేవుడు చెప్తున్నాడు, మందసముని మోసుకుంటా వెళ్ళిపోండి. హల్లెలూయా. మందసమును మోసుకుంటా వెళ్ళిపో. ఆ యోర్దాను నది నిన్నేమి చేయదు. ఆ పొంగి పొర్లుతున్నటువంటి ఆ నది ప్రవాహము నిన్ను ముంచజాలదు. నువ్వు లేవీలను సిద్ధపరచు, యాజకులను సిద్ధపరచు, వారి భుజముల మీద మందసము పెట్టు. వారు ఆ యొక్క లేవీలు లేచి వెళుతుండగా మందసాన్ని నువ్వు వెంబడించు. అమ్మ, మనం వెంబడించవలసింది ఎవరినో తెలుసమ్మా? పాస్టర్ గారిని కాదు, పాస్టర్ని కాదు, మన స్నేహితుల్ని కాదు, మన కుటుంబాన్ని కాదు, వీళ్ళందరూ మనుషులే. మనం వెంబడించవలసింది ఎవరినో తెలుసా? మందసము. మందసం అంటే ఏంటో తెలుసా అండి? దేవుడు సన్నిధి, దేవుడి వాక్యం, దేవుని ప్రత్యక్షత. అవి మనం కలిగి ఉన్నామా లేదా ఈరోజు మనం చూసుకోబోతున్నాం. యెహోషువ జీవితంలో ఒక గొప్ప పోరాటం ఉంది. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆగిపోవద్దు, ఆ యోర్దాను నది నిన్నేం చేయదు అన్నాడు. మందసం మోసుకుని వెళ్ళిపో అన్నాడు. ఆయన అన్నీ జయించేశాడు. మనం ఆగిపోతున్నాం, మనం జయించలేకపోతున్నాం కొన్ని చోట్ల. ఆయన జయించటానికి, మనం ఓడిపోవటానికి గల తేడా, ఆ వ్యత్యాసం మాత్రమే ఈ రోజున మనం తెలుసుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందసాన్ని మోసుకుని వెళ్ళండి, దాని వెంబడి వెళ్ళండి అని 3వ వచనంలో చెప్పి, మీకును దానికిని మధ్యను 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక మందసమునకు సమీపముగా నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును గనక మిమ్మును మీరు, ఇది 5వ వచనం, చాలా వచనాలు ఉన్నాయండి దీనిలో. మందసానికి ఎంత దూరంగా ఉండాలండి? అండర్లైన్ చేసుకోండి, 2000 కొల మూరల ఎడముండవలెను. ఏంటమ్మా? మందసము మోస్తున్నప్పుడు యాజకులు ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకుంటారు, యాజకులు ప్రతిష్ఠించబడతారు. కొమ్ముతో నింపబడినటువంటి అభిషేక తైలముతో ఆ యాజకులు అభిషేకించబడతారు. వారు దేవుడు సిద్ధపరుచుకున్న ఆ లేవీలు మాత్రమే మందసము మోస్తారు. ఆ మందసము మోస్తున్నప్పుడు ఆ మందసాన్ని వెంబడించమని చెప్పాడు. నువ్వు వెంబడించినప్పుడు నువ్వెక్కడ ఉండాలి? నీ స్థానం ఎక్కడ ఉండాలి? నువ్వెంత దూరంలో ఉండాలంటే 2000 కొల మూరల
ఎడముండవలెను. ఎంతండి? 2000 కొలమూరల ఎడము. అంత భయభక్తులు కలిగి ఉండాలండి. మందసము ఎవరు పడితే వాళ్ళు మోసేయకూడదు. మందసము ఎవరు పడితే వాళ్ళు నచ్చినట్లు ప్రవర్తించకూడదు. అందుకే నేను వాక్యం ఎవరికి అంత తొందరగా ఇవ్వనండి. నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. నేను ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ప్రతిష్ఠించుకున్నానో కూడా నాకు తెలుసండి. ఎంత కాల్చబడుతున్నానో కూడా నాకు తెలుసు. దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మందసానికి కూడా మీరు దూరంగా ఉండండి. సేవకులకు కూడా దూరంగానే ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వ వచనంలో ఉంది చూడండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అండర్లైన్. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇయ్యవలెను. దేవుని వెంబడిస్తున్నవారు, దేవుడి సన్నిధిలో నడుస్తున్నవారు ఎలా ఉండాలో తెలుసా? మందసాన్ని వెంబడించాలి, దేవుడు వెంబడించాలి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో తెలుసా? అంటే 5వ వచనం, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అమ్మా, పాటలు పాడండి, ఆరాధన చేయండి, చేతులు పైకెత్తి స్తుతించండి. ఈ వాక్యానికి ముందు ఇంచుమించు 1 గంట ప్రిపరేషన్. అవునా కాదా? అవునా కదా? చెప్పండి. వాక్యానికి ముందు 1 గంట ప్రిపరేషన్ ఎందుకు ఉంటుందో తెలుసా? ఎక్కడ తప్పులున్నాయో మన మనుషులమే ఎక్కడో చోట తొలగిపోతూనే ఉంటాం. ఎక్కడో చోట తప్పిదం జరుగుతూ, మన మాటల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు, పద్ధతుల్లో కావచ్చు, ఎక్కడో చోట తొలగిపోతూనే ఉంటాం. మలిన వస్త్రము, జకరియా గ్రంథములో ఉంటుందండి, మలిన వస్త్రము. ఎక్కడ మన ఆత్మీయ జీవితం మలిన పడిపోయిందో, మైలబడిపోయిందో అవన్నీ కడుక్కోవటానికేనండి, అవన్నీ ఒప్పుకోవటానికి, అదంతా సిద్ధపడటానికి, దేవుడిస్తున్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవటానికి 1 గంట ప్రిపరేషన్ అండి. అందుకే 5వ వచనంలో అంటున్నాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఈ రోజే కలగజేసుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒక అద్భుతం ఇక నుంచి నీ జీవితంలో జరగబోతుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ జీవితంలో, నీ జీవితంలో కార్యం జరగాలి అంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, ఒప్పుకో దేవుడి సన్నిధిలో. దేవుడికి వ్యతిరేకమైన మనసు ఉందా? దేవుడికి వ్యతిరేకమైన మాటలు ఉన్నాయా? దేవుడికి ఆయాసపరిచేటువంటిది ఆ యొక్క క్రియలు ఏమైనా మనలో ఉన్నాయేమో? మనందరము ఎక్కడో చోట తొలగిపోతూనే ఉంటామండి. మనందరం ఎక్కడో చోట తొలగిపోతూ ఉంటాం. నీ జీవితంలో అద్భుతం చెయ్యాలని దేవుడు ఈరోజు నిర్ణయించుకున్నాడు. ఇదే నిర్ణయం. ఆ యొక్క అద్భుతం జరగాలి అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, దేవుడికి అప్పగించుకోవాలి. లాస్ట్లో చెప్తాను, ఒక 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ కనుక మనం పట్టుకున్నట్లయితే, అవి క్యాచ్ చేసినట్లయితే, అవి గ్రహించినట్లయితే తిరుగుండదండి మన జీవితాల్లో. సాధన చేద్దాం ఈ రోజు నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6వ వచనం, మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడువమని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనేను, సర్వలోకనాథుని నిబంధన మందసము మోయు నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోవుచున్నది. అండర్లైన్. 10వ వచనం అండర్లైన్. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది. మీరు కాదండి యుద్ధం చేసేది, మీరు కాదండి పోరాటం చేసేది, మీరు కాదు, నేను కాదు ఇక్కడ మాట్లాడేది, మనము కాదండి దేవుడు కార్యాలు చేసేది. మన తరపున ఉన్నటువంటి దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల హృదయములో భయముతో కృంగుదలతో ఆ సమస్యను చూసి, ఆ యోర్దానును చూసి భయభీతులు చెంది ఉన్నారు. ఇశ్రాయేలీయుల జీవితము యోర్దాను నది ఒక పోరాటం. అది దాటాలి. దేవుడు చెప్పాడు, అది దాటవలసిందే. ఈ రోజున నీ జీవితంలో ఆ యోర్దాను నదేదో నీకే తెలుసా? నీ ఇంట్లో ఉన్న సమస్య కావచ్చు,
నీ ఒంట్లో ఉన్న వేదన కావచ్చు, నీలో ఉన్న అనారోగ్యం అనే యోర్దాను ఒక సమస్య కావచ్చు. ఏదో ఒక సమస్య నిన్ను భయపెడుతూ ఉంది. ఏదో ఒక సమస్య దగ్గర ఆగిపోతున్నావు. ఏదో ఒక సమస్య నిన్ను నిన్ను ఆటంకం పెడుతుంది. అది నువ్వు ఆగిపోవటానికన్నా ముందు అది నిన్ను భయపెడుతుంది. దానికి నువ్వు లోబడిపోయావు. అందుకు దేవుడు అన్నాడు, నువ్వు కాదు దాటవలసింది, నేను దాటుతాను, నువ్వు వెంబడించు. హల్లెలూయా. నేను దాటుతాను, నేను నడిపిస్తాను. నువ్వు కాదు యుద్ధం చేసేది, నీ తరపున యుద్ధం చేయటానికి ఈ రోజున దేవుడు వచ్చాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. దేవుడికి తెలుసండి, నీ జీవితంలో పొంగి పొర్లుతున్న సమస్య ఉందని దేవుడికి తెలుసు. నీ జీవితంలో భయంకరమైనటువంటి ఉపద్రవం ఉందని దేవుడికి తెలుసు. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో పోరాటము చేయలేక కృంగిపోయి ఆగిపోయినటువంటి స్థితిలో, ఓడిపోయినటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో, భంగపడుచున్నటువంటి స్థితిలో, వేదనతో కలవరపాటులో ఉన్నటువంటి ఆ స్థితిని దేవుడు ఈ రోజున చూశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పోరాటం చేయలేకపోతున్నావు, కానీ నన్ను వెంబడించు. అది ఎంత ఈజీ చెప్పండి. నీ తరపున నేను యుద్ధం చేస్తాను, నీ తరపున నేను పోరాటం చేస్తాను. ఆ అపవాద క్రియలని నేను చిత్తకద్రొక్కేస్తాను. హల్లెలూయా. కానీ నువ్వు నన్ను వెంబడించు. ఎలా వెంబడించాలి అంటే ఎలాగా? మనల్ని మనము మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. అది నాకు కష్టమా చెప్పండి? ఏం కాదండి, కష్టం కాదు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఏదైతే అపవిత్రత ఉందో, ఏదైతే అవిధేయత ఉందో, ఏదైతే అక్రమం ఉందో, అది దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఒప్పుకోవటమే, విడిచిపెట్టడమే. మరలా చెయ్యొద్దు, మరలా అటు చూడొద్దు, మరలా పాపం వైపు చూడొద్దు, మరలా బలహీనత వైపు చూడొద్దు, మరలా అపవాద క్రియల వైపు చూడొద్దు, మరలా మోసపోవటానికి నువ్వు వెళ్ళొద్దు. నిన్ను దేవుడు మోసపోనివ్వడు, దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. దేవుడు ఈ రోజున నీ తరపున యుద్ధము చేయటానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజున యెహోషువ తరపున, ఇశ్రాయేలీయుల దగ్గర యుద్ధము చేయటానికి వచ్చిన దేవుడే ఈ రోజున నీ తరపున వచ్చాడు. నీ తరపున, నీ యొక్క సమస్యల తరపున, నీ కుటుంబం తరపున, నీ ఉన్నటువంటి పోరాటాలలో విజయం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. మనం కలిగి ఉండవలసింది పరిశుద్ధపరుచుకుందాం. మనం కలిగి ఉండవలసింది దేవుడి వెంబడించుదాం. మనం కలిగి ఉండవలసింది మందసం. లాస్ట్లో చెప్తాను మందసం గురించి. హల్లెలూయా. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోవుచున్నది గనుక. ఎవరు దాటుతున్నారు? మొదటగా ఎవరు దాటుతున్నారు? ఇశ్రాయేలు దాటారా? కాదు, యోర్దాను ఎవరు దాట? సర్వలోకనాథుని నిబంధన మందసం. సర్వలోకనాథుని నిబంధన మందసం. అది మోస్తున్న వాళ్ళు ఎవరు? యాజకులు. ఆ యాజకుల భుజం మీద ఉంది. వెళ్ళగానే ఆ నది ఒడ్డునే వాళ్ళు నిలబడ్డారు. కావాలంటే నిదానంగా ఇంటికెళ్ళి కూడా చదువుకోండి. నది ఒడ్డు నిలబడ్డారు. మోషే ప్రార్థించినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇక్కడ పాయలు అవ్వలేదు. యోర్దాను దగ్గరే ఉన్నారు, ఆ ఒడ్డునే ఉన్నారు. దేవుడు వెళ్ళి అంటున్నాడు, అక్కడ వెళ్ళి అన్నాడు. అక్కడ ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. 6వ నెల పైకి వచ్చింది. ఇక్కడ వెళ్ళి ఇంక నువ్వు పరీక్షిస్తున్నాడు. నువ్వు వెళ్ళు, నేను దాటబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియో, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, ఇది మన ఇంట్లో ఉన్నారు, మన జీవితంలో ఉన్నారు వీళ్ళు, మన పోరాటంలో ఉన్నారు వీళ్ళు. కనానీయులను, హిత్తీయులను, హివ్వీలను, పెరిజ్జీలను, గెర్గేషీలను, అమోరీలను, యబూసీలను వెళ్ళగొట్టుననియు. ఎవరు వెళ్ళగొట్టబోతున్నారు? దేవుడు. ఈరోజు దేవుడు చేసే యుద్ధంకి ఎంత ఉందో చూసారా? దేవుడు చేసే పని మన పట్ల ఎంత బలంగా ఉందో చూసారా? ఎన్ని వెళ్ళగొట్టబోతున్నాడో చూసావా? ఎంత అపవాది క్రియలు తెలుసా? ఒకానొకప్పుడు చూశాను, కనానీయులు, హివ్వీలు, హిత్తీయులు, పెరిజ్జీలు, గెర్గెషీలు, అమోరీలు, యబూసీలు, వీళ్ళంతమంది, ఇన్ని రకాల శత్రువులు మన జీవితంలో ఉన్నారు, మన కుటుంబంలో ఉన్నాయి, మన జీవితంలో ఆ పోరాటాలు ఉన్నాయి. అందుకే నువ్వు ఓడిపోతున్నావు, అందుకే నువ్వు ఏడుస్తున్నావు, అందుకే నువ్వు కృంగిపోతున్నావు, అందుకే నువ్వు అనేకసార్లు బలహీనమైపోతున్నావు. దేవుడు అన్నాడు, వాళ్ళందరితో నేను పోరాటం చేయబోతున్నా, నువ్వు నిబంధన మందసాన్ని కలిగి ఉండు. హల్లెలూయా. దీని వలన వెళ్ళగొట్టుననియో, దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి
ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషునికి ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకున్నది. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమున మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఈరోజు వాక్యం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా గుండె లోతుల్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే నిబంధన మందసాన్ని మోసుకుంటూ యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కొంతకాలము తర్వాత, కోతకాలమంతయు యోర్దాను నది గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులు ముందుగా వెళ్ళగా, యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. హల్లెలూయా. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్ద ఆదామును పురము దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సంద్రమును అరబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడను. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి. ఫస్ట్ పాయింట్ మందసం, సెకండ్ పాయింట్ యాజకులు, జనులలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ పరిశుద్ధత. ఇవన్నీ కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుడు చెప్పాడు, మందసాన్ని మోసుకుంటూ వెళ్ళిపోండి. యాజకులను సిద్ధపరిచారు. వారి భుజముల మీద మందసము మోపబడింది. ఎప్పుడైతే యోర్దాను నీళ్లు యాజకుల కాళ్ళకి తగిలినయో, యాజకుల అరపాదము అదండి, నేను అది ఇష్టపడతాను. యాజకుల అరిపాదములు యోర్దాను నీళ్ళని తాకగానే యోర్దాను నీళ్లు ఏకరాశిగా, ఎక్కడండి, ఎక్కడ ఆపిపోయిన యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పైనుంచి ప్రవహిస్తూ వస్తుంది. ఆ ప్రవాహం ఆగిపోయింది. ఆ ప్రవాహం ఆగిపోయింది. నీరు వెనక్కి వెళ్ళిపోయింది. యోర్దాను నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ యొక్క యోర్దాను నీళ్లు వెనక్కి అరకాళ్ళు ఎప్పుడైతే యోర్దాను తాకిందో, ఆ నీళ్ళని తాకినాయో, నది వెనక్కి వెళ్ళిపోవటం ప్రారంభించింది. అక్కడ ఏకరాశిగా దిగుతున్నటువంటి, పైనుంచి వస్తున్నటువంటి ఆ నీరు ఏకరాశిగా ఆగిపోయింది. దేవుడు చేసిన అద్భుతం అదండి. నీళ్ళెక్కడన్నా గోడ కడతదా చెప్పండి? నీళ్ళెక్కడన్నా ఏకరాశిగా మారుతుందా? నువ్వెన్నడూ చూడని అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో జరగదు అనుకున్నటువంటి ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఈ రోజున దేవుడు రోషంతో ఉన్నాడు. ఈ రోజున దేవుడు రోషం కలిగిన దేవుడు మన మధ్యలోనికి వచ్చారు. ఆయన కార్యము పౌరుషము కలిగిన కార్యం. ఎందుకంటే నీ జీవితంలో వీళ్ళందరూ ఉన్నారు. కనానీలు, హిత్తీలు, హివ్వీలు, అమోరీలు, గిర్గాషీలు, యెబూసీలు, వీళ్ళందరూ కూడా అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జీవితం అనేది, అనేకమైనటువంటి పోరాటాలతో కొట్టుమిట్టాడుతున్న జీవితం. వాళ్ళందరి నుంచి నిన్ను విడిపిస్తాను. ఆ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాను. అది విడిపించబడాలి అంటే నువ్వు యోర్దాను దాటాలి. నువ్వు యోర్దాను దాటాలి అంటే నువ్వేం వెంబడించాలి? నువ్వెవరిని వెంబడించాలి? మనుషులనా? ఎవరిని వెంబడించాలి? అధికారులనా? సహస్రాధిపతుల్లా? కాదు. ఎవరిని? మందసాన్ని. మందసం అంటే ఏంటి? దేవుణ్ణి. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి. మందసం అంటే ఏంటి? దేవుని ప్రత్యక్షత. ఓకే, మందసం మందసం మందసం. అసలు మందసం అంటే కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. మందసం అంటే ఏంటమ్మా? ఒక పెట్టి, అవునా? ఆనాటి మా మార్తమ్మకు మాత్రం భలే తెలుస్తుంది వాక్యం. హల్లెలూయా. మందసం అంటే ఏంటో తెలుసమ్మా? సర్వలోక నాథుడైనటువంటి తండ్రి ఆ రోజున ఆ పెట్టె బంగారంతో చేయబడింది. ఆ యొక్క తుమ్మకరతో చేయబడినది. లోపల కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు దేవునికి సాదృశ్యం. దాని మీద కెరూబులు ఉన్నాయి. అక్కడ దాని మీద దేవుడి నివాసం ఉన్నాడు. అది ఇంకోసారి చాలా అర్థమయ్యే రీతిలో ఒకసారి చెప్తాను. చాలాసార్లు నేను అవే చెప్తాను, మీకు తెలుసు. అతి పరిశుద్ధ స్థలము కొరకు, కెరూబుల కొరకు
కదా, ఆ స్థలంలో ఉన్నటువంటి సముఖపు రొట్టెల బల్ల కొరకు, ఆ తుమ్మకర్ర కొరకు, ఆ ప్రదీపాల కొరకు, వాటి కొరకే నేను ఎక్కువ ఇదివరకు చెప్పి ఉండేదాన్ని కదమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధన మందసములో దేవుడు సన్నిధి ఉండేది. దేవుడు దిగి వచ్చేవారు. దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించాడు. ఇప్పుడు ఆ మందసం నీ దగ్గర ఉండాలి అంటున్నాడు. లాస్ట్ పాయింట్స్లోకి వచ్చేద్దాం. ఆ మందసం అంటే ఏంటి అసలు? దేవుడి సన్నిధి, దేవుడి ప్రత్యక్షత, దేవుని నివాసం, అది మనం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? దానిలో ఏమున్నాయి చెప్పండి. దానిలో మందసం అంటున్నావు. ఆ మందసం నువ్వు కలిగి ఉండాలి, దాన్ని వెంబడించాలి అంటున్నాడు దేవుడు. అసలు మందసం అంటే ఏంటి? ఆ మందసంలో 3 వస్తువులు ఉంటాయండి మెయిన్గా. ఆ మందసంలో 3 వస్తువులు, 10 ఆజ్ఞలు. దేవుడు మొదట ఇచ్చినటువంటిది 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు. 10 ఆజ్ఞలు 40 రోజులు ఉపవాసం ఉండి, రాత్రి పగళ్ళు మోషే ఆ హోరేబు పర్వతం మీద ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేసి ఇక ప్రజలను ఎలా నడిపించాలి అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల పలకలు ఆ మందసములో పెట్టబడి ఉన్నాయండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏంటంటే ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలు దేవుడు ఎలా పోషించాడు? మన్నానిచ్చి పోషించాడు. దానిలో మన్నా గల పాత్ర, ఆ పాత్ర ఉంటుందండి. ఆ పాత్ర దానిలో ఉండాలి. మూడోది ఏంటమ్మా? చిగిరించిన అహరోను చేతి కర్ర. ఈ 3 అనుభవాలు నీలో ఉండాలి. అదే మందసం. 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. ఆ 10 ఆజ్ఞలు మనం కలిగి ఉండాలి. మనం పాటిస్తున్నామా? 10 ఆజ్ఞలు అసలు తెలుసా అసలు ఏంటి? 10 ఆజ్ఞలు ఏంటి చెప్పండి. కొంతమంది అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, ఇంకోటి ఏంటి, విగ్రహారాధన చేయకూడదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారి భార్యనైనానో భర్తనైనానో ఈ పొరుగు వారిని ఏది ఆశించకుండా చాలా ఉన్నాయి. అవునా కాదా? ఆ 10 ఆజ్ఞలు నువ్వు దీవించబడాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించవాలి. అన్నిటికన్నా ముందు ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినం నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి. అది దేవుడిది. ఆదివారం దేవుడిది. చాలా ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా లేదా అది నువ్వు చూసుకోవాలి. అది దేవుడు చెప్తున్నాడు. రెండోది ఏంటంటే మన్నా గల పాత్ర. మన్నా దేనికి ఆ సాదృశ్యం? మన్నాతో ఆ రోజున 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని దేవుడు పోషించాడు. మన్నా దేనికి సాదృశ్యం అంటే వాక్యం అంటే జీవాహారం. ఆ యొక్క యోహాను సువార్తలో దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు కదా, నేనే దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని. హల్లెలూయా. అది మనం కలిగి ఉన్నామా? అనుదినము వాక్యము ధ్యానిస్తూ ఉన్నామా? ఆ వాక్యం కలిగి ఉన్నామా? ఆ మన్నా గల పాత్ర మన దగ్గర ఉందా? వాక్యం వినటం కాదండి, చెవుల్లో పెట్టుకుని యూట్యూబుల్లో పెట్టుకుని మోసం వద్దమ్మా, చల్లారిపోతారు, మోసపోతారు. అది ఎంతవరకు అంటే నీ బైబిల్ రీడింగ్ అయిన తర్వాత విను. నీ రోజంతా హ్యాపీగా వింటానే ఉంటానంటే ఇలా చెవులో వచ్చింది ఈ చెవులోంచి వెళ్ళిపోద్ది. ముందు వాక్యం ఉండాలి, హృదయంలో వాక్య ధ్యానం ఉండాలి, వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి, వాక్య ధ్యానం నీ జీవితంలో కలిగి ఉండాలి. నువ్వు అది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ వాక్య ప్రత్యక్షత నీ దగ్గరికి వస్తే, లేకపోతే రాదు. వాక్య ప్రత్యక్షత కలిగి ఉన్నావా? ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు వాక్యంతో సహవాసం చేస్తున్నావా? నువ్వు లోకంతో సహవాసం చేస్తున్నావా? ఫోన్తో సహవాసం చేస్తున్నావా? స్నేహితులతో సహవాసం చేస్తున్నావా? నువ్వు ఏది కలిగి ఉన్నావు? ఉందా మన్నా గల పాత్ర మన దగ్గర? వాక్యముతో సహవాసం మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా మనం వాక్యం చదువుతూనే ఉండాలి. వినటం కాదండి, అది సెకండరీ. తర్వాత అది ముందు చదవాలి. దేవుడి సన్నిధిలో సహవాసం, అది గుర్తుపెట్టుకోండి. వాక్యముతో సహవాసం మన్నా గల పాత్ర. తర్వాత ఏంటమ్మా? చిగురించినటువంటి అహరోను చేతి కర్ర. ఆ రోజున అందరూ కూడా ఎవరో యాజకుడు నేనంటే నేను పోటీలు పడిపోయారండి. పోటీలు పడ్డానికి దేవుడి సన్నిధిలో ఇక్కడ నిలబడ్డానికి పోటీ కాదండి, దేవుడు ఎన్నుకొని తీరవలసిందే. హల్లెలూయా. 12 గోత్రకర్తలు వచ్చి పోటీలు పడ్డారు. దేవుడు చెప్పాడు మోషేతో, అహరోను చేతి కర్ర తీసుకొచ్చి పెట్టు. కర్రకి ఈ చెక్క ఉందండి, ఈ చెక్క కర్ర తీసేస్తే ఏముంటుంది? కర్ర. ఈ కర్రలో ఏమన్నా జీవం ఉందా? ఆ కర్ర తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టమన్నాడు. మోషేతో దేవుడు చెప్పాడు. ఆ కర్ర తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో రాత్రి అంతా పెట్టి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు.
దేవుడు ఒక హింట్ ఇచ్చాడు. నేను ఎవరినైతే కోరుకుంటానో ఆ కర్ర బాదం పూలు పోస్తుంది, చిగురిస్తుంది, ఫలిస్తుంది. వాళ్ళనే నేను యాజకులుగా, నా దగ్గర యాజక ధర్మం జరిగించుకోవటానికి నేను ఏర్పాటు దేవుడు ఎన్నుకుంటాడండి. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు పని చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడండి. హల్లెలూయా. ఆ కర్ర అంతకుముందు పెట్టబడినప్పుడు అదేమైంది, దానిలో జీవం లేదు, ఎండిపోయినటువంటి స్థితి. ఆ రాత్రి ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో పెట్టారో, ఆ 12 కర్రలు పెట్టారో, లేవీది కూడా పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఉదయాన్నే లేచి వాళ్ళందరూ అది చూసినప్పుడు ఆ కర్రలన్నీ అలాగే ఉన్నాయి. మిగతా 11 కర్రలు లేవి యాజకుడైనటువంటి ఎవరండి, అహరోను కర్ర మాత్రమే ఎలా ఉంది, చిగురించింది. ఆ చిగురులో నుంచి ఏమొచ్చిందండి, పువ్వులు వచ్చినాయి. పువ్వుల్లో నుంచి ఫలం వచ్చింది, దానిలో నుంచి బాదం కాయలు వచ్చినాయి. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం దేవుడు ఎన్నుకున్నాడు. అహరోన్ నాకు కావాలి, నా సేవకు కావాలి, ఆ చిగురించినటువంటి జీవితం, అతడు నా సేవ చేయాలి. ఈ వాక్యంలో నుంచి, ఆ చిగురించిన కర్రలో నుంచి, ఆ యొక్క అహరోను చేతి కర్రలో నుంచి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ కర్ర దేనికి సాదృశ్యమో తెలుసండి? మన జీవితానికి సాదృశ్యం. ఆ జీవితం దేనికి సాదృశ్యం, దేనికి పోల్చబడుతుంది అంటే చచ్చి బ్రతికిన స్థితి అండి. మొదట కర్ర ఎండిపోయినటువంటి కర్ర దేవుడి సన్నిధిలో పెట్టిన తర్వాత బ్రతికింది. మన బ్రతుకులు ఎలా ఉండాలి? ఈ లోకములో చచ్చినటువంటి స్థితిలో మనం ఉండాలండి. ఈ లోకానికి మనము చచ్చినటువంటి స్థితిలో ఉండగలుగుతున్నామా? అంటే కోపం, అంటే కోపం, లేదా లోకాశ, లోక ప్రయాస ఎన్నున్నాయో. మన కర్ర చిగురిస్తుందా, ఎండిపోయిందా? మనం ఎలా ఉంటున్నాం? ఆ కర్ర మనమే, మన జీవితమే, మన జీవితానికి సాదృశ్యమే. మనల్ని దేవుడు అంగీకరించాలి అంటే, దేవుని సన్నిధిలో ఎలా అప్పగించుకోవాలంటే ఎండిపోయినటువంటి కర్ర తెచ్చి దేవుడి దగ్గర పెట్టాలి. ఈ లోకాశలన్నిటి తృణీకరించేసేయాలి. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని త్యజించగలిగినటువంటి సామర్థ్యం మనకు ఉండాలి. ఉన్నామా? మనం అలా ఉంటున్నామా? లోకాశల నుంచి, ఈ లోక ప్రయాసాల నుంచి వేరై, లోకానికి వేరై, కొరింది గ్రంథంలో పత్రికలో కూడా ఉంది కదండి, 16 అధ్యాయంలో, ఈ లోకమునకు నువ్వు వేరై ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అద్దండి, ఈ 3 అనుభవాలు ఉండాలి. ఈ 10 ఆజ్ఞలు మనం అనుభవిస్తున్న ఆజ్ఞలు వెంబడి మనం వెళుతున్నామా లేదా? ఆ అనుభవం గుండా మనం ఉన్నామా లేదా? రెండోది ఏంటంటే మన్నాగల పాత్ర, వాక్య ధ్యానము, వాక్యంతో సహవాసము. అంటే వాక్యం చదువుతున్నామా, వింటున్నామా? వినటం రెండవది. మొదట చదవటం, వాక్యంతో సహవాసం. గంటలు గడపాలండి, గంటలు గడపాలి. దేవుడి కృపల్ల ఈ మధ్యన బుధవారాలు, శుక్రవారాలే లోపల బాధ ఉంది, కానీ నేను సిద్ధపడిపోతున్నానండి. నా సమయం పోవటానికి నాకు ఇష్టం లేదు. దేవుడి పాదాల దగ్గర గడుపుతున్నాను, మరలా తీసి వాక్యం చదువుతున్నాను, లోతుగా వెళ్ళిపోతున్నాను. అందుకే లోతుగా దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన సహవాసం ఎప్పుడూ దేవుడితోనే ఉండాలండి. మన్నాగల పాత్ర మనకు ఉండాలి. నెక్స్ట్ ఇంకేంటమ్మా? చిగురించినటువంటి అహరోను కర్ర. ఈ లోకంలో మనం చచ్చినటువంటి స్థితిలో ఉండాలి. మన ఆశలు, మన కోరికలు ఇవన్నీ ఉంటాయండి. కానీ ఒక్కొక్కటిగా చంపినప్పుడే పువ్వు వస్తుంది, చిగురు వస్తుంది, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇన్ని జరగబోతున్నాయండి మన జీవితంలో. ఇన్ని కార్యాలు జరగబోతున్నాయి. ఇన్ని కార్యాలు జరగాలి అంటే మందసం మనం మోయాలి. మందసంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనలో ఉన్నాయో లేదో ఈరోజు చూసుకోవాలండి మనం. దేవుడికి స్తోత్రం. యాజకుల మందసం పెట్టి మోసుకుంటూ అరకాళ్ళు ఎప్పుడైతే యాజకుని కాళ్ళు, యాజకుని పాదములు యోర్దాను నదిని తాకగానే ప్రవహిస్తున్నటువంటి, ఎగువ నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు ఏకరాశిగా ఆపబడిపోయిందండి. పొంగుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. ఏంటది సమస్య? ఏంట తల్లిది? శోధన. పరిగెత్తుకుంటూ ఉరకలు వేస్తూ వస్తుంది నీ దగ్గరికి. అది ఆగిపోవాలి అంటే వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి.
దేవుడి ఆజ్ఞలు వెంబడి మనం పరిగెడుతూ ఉండాలి. ఈ లోకానికి వేరే దేవుడికి దగ్గరగా ఉండాలి, అదే అహరోను కర్ర. లోకానికి దూరంగా దేవుడికి దగ్గరగా, అదే అహరోను చిగురించిన కర్ర. ఈ 3 అనుభవాల గుండా మనం ఉన్నప్పుడు, మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు, అంతకన్నా ముఖ్యంగా జయించాడు యెహోషువ. ఏకరాశిగా అయిపోయినాయి, ఆపబడిపోయింది. ప్రవహిస్తున్న నీరు వెనక్కి వెళ్ళిపోయింది. నీ సమస్య అక్కడ ఉండాలా, వెనక్కి వెళ్ళిపోవాలా? నీ సమస్య నిన్ను చూసి పారిపోవాలి. ఈ రోజు నుంచి నీ సమస్య నిన్ను చూసి పారిపోబోతుంది. అదే దేవుడి వాగ్దానం. నువ్వు జయిస్తావు, నీకు నేను తోడుగా ఉన్నాను, నీతో ఉన్నాను, నీ యుద్ధం నేను చేస్తాను. మీరు కాదు యుద్ధం చేసేది, యోద్ధానుల ముందు నడవవలసింది నేను అంటున్నాడు దేవుడు. మందసం ముందుగా వెళుతుంది. ప్రజలందరూ 20 లక్షల మంది ప్రజలు దాటుకుంటూ వెళ్ళిపోయారండి యోద్ధాన్ని. వాళ్ళందరూ దాటి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే యాజకులు బయటకు వచ్చారు. యాజకులు బయటికి ఎప్పుడైతే వచ్చారో ఆ సముద్రం, ఆ యొక్క నది ప్రవాహము ఏకరాశిగా అయిపోయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ సమస్య ఆగిపోవాలా? నీ సమస్య తీవ్రతలో నుంచి బయటికి నువ్వు రావాలా లేదా? చెప్పు, ఈరోజు నీ తీర్మానం ఏంటి? దేవుడు ఒక మాట చెప్పాడు, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు కదా. నీ జీవితంలో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. మనం వాట్సాప్లో చాలాసార్లు ఈ వాక్యం చూస్తున్నాం, అవునా లేదా? ఎంతమంది చూస్తున్నారు? చాలామంది చూస్తున్నారు. ఏమని? యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి. ఆ కార్యం నీ జీవితంలో జరగాలంటే, ఆ యొక్క అద్భుతం నీ జీవితంలో జరగాలంటే నీ దగ్గరికి ప్రవహించుకుంటూ వస్తుందే, పొంగి 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 ప్రవహించుకుంటా నిన్ను భయపెడుతుందే సమస్య. అది ఆగిపోవాలి అంటే, అది వెనక్కి పారిపోవాలి అంటే ఈ 3 అనుభవాల గుండా వెళ్ళాలండి. వీటన్నిటికన్నా ముందు యెహోషువ జీవితంలో అలవాటు చేసుకుంది ఏంటో తెలుసమ్మా? ఫస్ట్ వాక్యమే. యెహోషువ వేకువను లేచినప్పుడు, వేకువజామున లేచే ప్రార్థన, వేకువజామున లేచేటువంటి అలవాటు, వేకువజామున లేచి దేవునితో సహవాసం, ప్రార్థన చేసేటువంటి అనుభవం. ప్రార్థనా సహవాసం ఉంది, వాక్య ధ్యాన సహవాసం ఉంది. ఆ అగ్నిల వెంబడి వెళుతున్నాడు, లోకానికి వేరయ్యాడు, దేవుడికి దగ్గరయ్యాడు. అందుకే ఆ యొక్క నది, ఆ జల ప్రవాహం ఏకరాశిగా ఆగిపోయింది. దేవుడు స్టాప్ అన్నాడు. అంతే. ఈ రోజున నీ సమస్యలను కూడా స్టాప్ చేయబోతున్నాడు. మనం విజయం సాధించబోతున్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, పక్కన వాక్యంలో ఉంది. యెహోషువ 5వ అధ్యాయంలో, యెహోషువ 5వ అధ్యాయము 6వ వచనం. ఇదే లాస్ట్ వాక్యం. యెహోషువ 5వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా మనకు ఏ దేశమును చూపించదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములో అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. మనం అనుకుంటున్నాం కదా, నానుడి 40 రోజుల్లో వెళ్ళవలసినటువంటి ఈ యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అందరికీ తెలిసి మాట. 40 రోజుల్లో వెళ్ళాలి, 40 రోజుల్లో వాళ్ళు స్వతంత్రించుకోవాలి వాగ్దాన భూమిని. కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది అనుకుంటాం. ఎందుకు పట్టింది అని అంటే, వారు నశించు వరకు. ఎందుకు నశించాలి? ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరంలో అరణ్యములో సంచరించిరి. ఇప్పుడు అర్థమైందండి ఆన్సరు. 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, వాళ్ళు చచ్చిపోయేంత వరకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. కనానులోనికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకు? వాళ్ళు చచ్చిపోవాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు మాట వింటలేదు. ఆ యోధులు మామూలు కాదండి, వాళ్ళందరూ ఆ యోధులు మాట వినక ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించిపోయేంత వరకు ఇశ్రాయేలీలందరూ
కనాను దేశంలో, ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా దేవుడే ఆపేశాడు. ఈ రోజున మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఆగుతున్నాయి, కొన్ని ఆశీర్వాదాలు ఆగుతున్నాయి, కొన్ని వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయి. అవునా కాదా? ఎస్, కొన్ని వాగ్దానాలు ఆగుతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి. ఎందుకని అంటే ఏదో దేవుడికి వ్యతిరేకమైనటువంటిది ఆ క్రియ మనలో ఉంది. అందుకే ఆగుతుందమ్మా, అందుకే ఆలస్యం అవుతుంది. కానీ ఏక ఆలస్యం అవ్వదు. నాకు దేవుడు చెప్పింది ఇంకా ఆలస్యం అవ్వదు. నాకు దేవుడు చెప్పింది నువ్వు జయించేస్తావు. నాకు దేవుడు చెప్పింది నీకు విజయం ఇచ్చేస్తా. నాకు దేవుడు చెప్పింది ముందుకెళ్ళిపోతా. నాకు దేవుడు చెప్పింది ఆ సమస్య ఆగిపోద్ది. నాకు దేవుడు చెప్పింది ఆ సమస్య పారిపోవటం మొదలు పెడుతుంది. ఈ రోజు నుంచే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందా. ఇంతకాలం నిన్ను భయపెట్టింది, పొంగుకుంటూ పొర్లుకుంటూ భయపెట్టుకుంటూ ఆ రణగణ శబ్దముతో ఆ ఘోషతో నీ దగ్గరికి వచ్చేసాం. కానీ ఇంక రాదు, ఈ రోజు నుంచి రాదు. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావు కాబట్టి, నువ్వు లేస్తావు కాబట్టి, నువ్వు వేకువజామున లేస్తావు. ఈ రోజు నుంచి లేస్తావు, ఈ రోజు నుంచి నువ్వు లేస్తావు, స్వతంత్రించుకుంటావు. వేకువజామున ప్రార్థన అనుభవం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉంటావు. ఈ రోజు నుంచి నువ్వు దేవుడి చేతులకి నీ జీవితాన్ని అప్పగించుకోబోతున్నావు. ఈ రోజు నుంచి నాకు అదే దేవుడు చెప్పాడు. నువ్వు చేస్తావు, నువ్వు జయిస్తావు. నీ తరపు నేనుంటాను, నీ యుద్ధం నేను చేస్తాను, నీ పోరాటం నేను చేస్తా, నీ తరపున నేను నిలబడతాను. నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువు, నీ చివరికి నీ భర్త, నీ స్నేహితులు నీ పక్కన లేకపోవచ్చు. సర్వలోకనాథుడు నీ పక్కన ఉన్నాడు. సర్వలోకనాథుడు నీ పక్కన, నా పక్కన ఉన్నాడు. నువ్వు జయించబోతున్నావు. మొత్తం దేవుడు మొత్తం ఇస్తున్నాడు. దేవుడు ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, లాస్ట్లో పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్, వేకువజామున లేచి చేసేటువంటి ప్రార్థన అనుభవం కూడా ఈ రోజు నుంచి నిన్ను నడిపిస్తున్నాడు. అది దేవుని ఉద్దేశం. సెకండ్ పాయింట్, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోబోతున్నావు. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవుడికి అప్పగించుకుందాం. రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా ఈ రోజంతా ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ అపరాధం చేశానో అని దేవుడి సన్నిధిలో నిన్ను నీవు పరిశుద్ధపరచుకోబోతున్నావు. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 3 మందసానికి సంబంధించినవి ఆజ్ఞలు కలిగి ఉంటాం. ఆజ్ఞలు వెంబడి వెళ్ళాలి. తల్లిదండ్రులు ధిక్కరించొద్దు, పరాయి వంద ఏది ఆశించొద్దు. 10 ఆజ్ఞలు రేపు వచ్చి ఆదివారం చదువుకుని రండి, లేదా నేను కాగితం మీద రాసుకొచ్చిస్తాను అందరికీ. 10 ఆజ్ఞలు మనం కలిగి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటి, మన్నాగల పాత్ర, వాక్య ధ్యానం. వేకువజామున లేచి చేసేది ప్రార్థన. తర్వాత ఇంకోటి ఏంటమ్మా, మన్నాగల పాత్ర, వాక్య ధ్యానము. తర్వాత ఏంటి, అహరోను చేతి కర్ర. లోకంలోకి చచ్చిన వారంగా ఉండాలి, లోకానికి దూరంగా దేవుడికి దగ్గరగా. 5 పాయింట్స్ చాలు. సర్వలోకనాథుడు నీ పక్షాన, నా పక్షాన దిగి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యములను చేయును. అంతే. చేస్తాను అనుందా, చేయును అనుందా? చేయును. దేవుడు చేస్తున్నాడు, తిరుగులేదు. దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు అని. నువ్వు ఇంకా ఓడిపోవు, నువ్వు పారిపోవు. సమస్య పారిపోబోతుంది, శోధన పారిపోబోతుంది, అపవాది నీ దగ్గర నుంచి పారిపోబోతున్నాడు. ఆ సముద్రపు ఘోష నువ్వు ఇంకా వినవు, ఆ శత్రువుల ఘోష నువ్వు ఇంకా వినవు, ఆ సమస్యల ఘోష ఇంకా నువ్వు వినవు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. సర్వలోకనాథుడు నీ పక్షాన ఉన్నదెవరు? నీ భర్త, నీ పిల్లల, నీ కుటుంబమా, నీ డబ్బా, నీ అందమా? కాదండి. ఎవరో తెలుసా? చెప్దాం. ఎవరు? నేనా? సర్వలోకనాథుడు. వెరీ గుడ్. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానం అండి. రాత్రికాల సమయంలో సర్వలోకనాథుడు నీ జీవితంలోనికి వచ్చేసాడు ఈ రోజున. ఇప్పుడు నువ్వు బయట అడుగు పెట్టేటప్పుడు దేవుడితో అడుగు పెట్టబోతున్నావు. ఇప్పుడు నువ్వు బయటకు వెళుతున్నప్పుడు ఇంకా సముద్రపు ఘోష నీకు వినబడదు, అపవాది ఘోష నీకు వినబడదు, వాడి స్వరము నీకు వినబడదు, వాడి అపవాది క్రియలు ఇంకా నీకు కనిపించవు. వాడు నీ దగ్గర నుంచి పారిపోబోతున్నాడు. ఆ ఎగువ నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ జలరాశి ఏకరాశిగా మారబోతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప శక్తితో, గొప్ప బలముతో, గొప్ప ధైర్యముతో ఒక సింహం వలె బయటకు అడుగుపెట్టు. దేవుడికి స్తోత్రం. కానీ 5 పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, వేకువజామున ప్రార్థన. నేను ఈ రోజున చెప్తున్నానండి. ఈ రోజు తారీఖు ఎంతో నాకు తెలియదు, గుర్తులేదు.
వెరీ గుడ్ అమ్మ, దేవుడికి స్తోత్రం. నిన్ను దేవుడు దీవించను గాక. ఈరోజు చెప్తున్నా, వచ్చే ఆదివారం నేను ఇక్కడ నిలబడగానే అడుగుతా, వారం మొత్తం ఖచ్చితంగా 4ంటికి, లేదా నేను వాట్సాప్ గ్రూప్ పెట్టేసి అందరినీ లేపేస్తాను, అందరితో ఉదయాన్ని ప్రార్థన చేయించేస్తాను. ఆన్లైన్ ప్రేయర్, మూర్తి గారు తెగ ప్రార్థనలు చేసేస్తారు. తెల్లారి ఆన్లైన్ ప్రేయర్ పెట్టేస్తాను. మార్నింగ్ 4 నుంచి మా సునీత తల్లి ఎస్ చెప్పేస్తాను. దేవుడు నిన్ను నిండారుగా దీవించును గాక. దేవుడు పోరాటంలోకి వచ్చాడండి. రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? చాలామంది ఓడిపోతున్నారు, చాలామంది భయపడుతున్నారు, చాలామంది ఓపిక నశించినటువంటి స్థితిలో ఉన్నారు. నేను వాళ్ళ తరపున వచ్చాను. వాళ్ళు కాదు యుద్ధం చేసేది, నేను యుద్ధం చేయబోతున్నాను. నేను చేసే యుద్ధం ఎలా ఉంటుందో వాళ్ళు చూడబోతున్నారు. యెహోషువతో అన్నాడు, యెహోషువను చూస్తావు. ఇప్పుడు దేవుడు నీతో అన్నాడు, శోభాను చూస్తావు, సోనీను చూస్తావు, తల్లిను చూస్తావు. దేవుడు చేసే యుద్ధం ఎలా ఉంటుంది? ఆయన బల పరాక్రమ నీకు నుంచి చూపించబోతున్నాడు. శత్రువు నోరు యేసు నామములో మూతవేయబడును గాక. శత్రువు బలమంతా యేసు కాళ్ళ కింద చితక తొడక్కబడును గాక. శత్రువు ఉన్నటువంటి అపవాద క్రియలను యేసు నామములో లయమైపోరును గాక. దేవుడి బలముతో నడవబోతున్నావు ఈ రోజు నుంచి. దేవుడు నీ మధ్యన కార్యం చేస్తానని వాగ్దానం చేశాడు. మీ మధ్య నేను కార్యం చేస్తాను, మీ మధ్యన నేను అద్భుతం చేస్తాను. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ ఆగిపోయావో ఆగద్దు, సాగిపో. యోర్దాను ఉందని ఆగిపోమన్నాడు, ఆగద్దు, వెళ్ళిపో. సమస్య ఉంది కదా, ఆగిపోన్నాడు, ఆగద్దు, వెళ్ళిపో. దేవుడు ఈ రోజున వెళ్ళిపోమంటున్నాడు. ముందుకు నడుద్దాం, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోతాం. ఎక్కడ ఆగిపోయామో ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకు వెళ్ళిపోతే ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను వచ్చే ఆదివారం అటెండెన్స్ అడుగుతాను. ఈ వారం అంతా తెల్లవారుజామున ఒక్క రోజు కూడా విడవకుండా కరెక్ట్గా 4 నుంచి కనీసం మీకు ఎంతవరకు అయితే అంతవరకు, పావు గంట 5 నిమిషాల, ఒక గడి అయినను. హల్లెలూయా. ఇంకా ముందు లేచి ప్రార్థన చేసేవాళ్ళైతే దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ కోళ్ళతో దీవిస్తాడు. లేదా 4 నుంచి 5 ప్రార్థనే, కేవలం స్తుతులే. ప్రార్థన కూడా మధ్యాహ్నం చేసుకుందాం. స్తుతించండి, గంట సేపు స్తుతించండి. భాషలు కావాలి, భాషలతో ఆరాధించాలి, భాషలతో దేవుడి స్తుతించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం ప్రతిధ్వనించాలి, ఆయన శక్తితో నింపబడాలి. ఇది అంత్యకాల దినం, నేను అలా ఉండాలి, నేను తీర్మానం తీసుకుంటాను ఈ రోజున అని చెప్పి దేవుడిని అడుగుదాం. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేద్దాం. అటువంటి శక్తితో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. అటువంటి బలముతో మన మధ్యలో దేవుడు కదలబోతున్నాడు. అటువంటి అద్భుత కార్యములు యెహోషువ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములు మన జీవితంలో చేయటానికి దేవుడు తీర్మానించేసుకున్నాడు. దేవుడు తీర్మానించేసుకున్నాడు. ఆ తీర్మానం ఎవరు మార్చరు. దేవుడు జడ్జిమెంట్ని ఎవడు మార్చలేడు. నువ్వు ఇంతవరకు అపవాదితో, వాడి క్రియలతో, వాడి యొక్క అనుచరులతో నువ్వు పోరాటం చేసి 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 అలిసిపోయావు, చూశాడు దేవుడు. అందుకే రోషంతో దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నీ తరపున నేను నడుస్తాను, నీ తరపున నేనున్నాను, నీ పక్కన నేనున్నాను, నీ ముందు నేను నడుస్తాను. నీ ముందు దేవుడు ఉన్నాడు. ఆయన వెంబడించమ్మా, ఆయన వెంబడించుదాం. ఇంకెవరిని అనుసరించద్దు, దేవుడిని వెంబడించుదాం.